ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నాం. ఇక్కడే చాలా మాట్లాడారు. ఆదేశం అభిమానిగా తేదీ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది కూడా నెల రోజుల పాటు ఈ హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమాలు, అలాగే వివిధ రకాలైన ఈవెంట్స్ జిల్లాలో చేయడానికి మేమంతా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. డిసెంబర్ నెలంతా పాటు హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు జిల్లా అంతటా జరుగుతాయి. ఇందులో భాగంగా ఐఈసి ఫోక్ మీడియా కళా బృందాల ద్వారా పల్లెల్లో పట్టణాలు ఎయిడ్స్పై, అలాగే వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం వందే మాతరం సుప్రజోష్ణ పుల్లవిదయామిని పుల్లసు సుమిత సుమధుర శోభిని సుమధుర భాషిని సుగరావరదో మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం తీపితేనియ చేయవల్లి సర్వే జనా సుఖినో భవంతు. అభయాన్ మహా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అన్నటువంటిది డిసెంబర్ 1న జరుపుకోవడం ఆనవాయితీ. దాంట్లో మన ఇండియాలో ఈ దినోత్సవాన్ని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవిని ఎలాగ ప్రివెంట్ చేయాలి, ఒకవేళ వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని ప్రివెంటివ్ అండ్ సపోర్ట్ థెరపీలు తీసుకోవాలని చెప్పి దాని ఉద్దేశం మెయిన్. అయితే మన ప్రివెన్షన్లో మన జిల్లాకు వచ్చేసరికి ఐసిడిసి సెంటర్స్ 16 ఉన్నాయి. ప్రతి సిహెచ్సిలో ఒక ఐసిడిసి సెంటర్ ఉంది.
అలాగే ప్రతి పిఎస్సిలో కూడా ఎఫ్ఐసిటి సెంటర్స్ కూడా ఉన్నాయి. అవి 80 ప్రోగ్రామ్ ఉంటుంది. వచ్చేసి 100 విలేజెస్ ని కవర్ చేస్తుంది. రక్కస్ కూడాను ఈ హైవే వెంబడి ఇక్కడ బయట భీమవరం ఇచ్చాపురం వరకు కూడాను కవర్ చేస్తుంది. కేర్ అండ్ సపోర్ట్ థెరపీలో ఏఆర్టీ మెడిసిన్స్ ఇప్పుడు మనం ఇస్తున్నాము. అది ఇక్కడ శ్రీకాకుళంలో, టెక్కల్లో, తర్వాత పాతపట్నంలో కూడా ఇస్తున్నాము. న్యూట్రిషన్ సపోర్ట్ కూడా జీవన్ జ్యోతి అనే వాళ్ళ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ సపోర్ట్ కూడా ఇస్తున్నాము. పెన్షన్స్ కూడా కొంతమందికి మనం ఇస్తున్నాము. చాలా మంది యూత్ ఉన్నారు. అంటే భవిష్యత్తులో అసలు ఇంటికి ఎయిడ్స్ దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు డిసెంబర్ 1వ తేదీన మనం జరుపుకుంటాము? ఈరోజు ప్రాముఖ్యత ఏంటి? ఇంతమందిని ఒక హాల్లో కూర్చొని రోడ్ల మీద స్లోగన్స్ ఇస్తూ మనం అందరం ఎందుకు వెళ్తున్నాము? ఇది ఖచ్చితంగా మీకు అందరికీ తెలియాలి. హెచ్ఐవి అనేది ఖచ్చితంగా అసలు అది క్యూరబుల్ కాని ఒక డిసీజ్. ఒకసారి మీకే వచ్చిందంటే దాని తనకు తీవ్రతను తగ్గించుకోవడానికి మాత్రమే మన చేతిలో ఉంటుంది తప్ప పూర్తిగా నయం అవ్వడానికి ఉండదు. సరే, ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది? గాలిలోంచి వస్తుందా, దోమల ద్వారా వస్తుందా, నేచర్లోంచి వస్తుందా అంటే కేవలం నువ్వు ఒక క్షణంలో చేసిన తప్పు వల్ల మాత్రమే వస్తుంది. ఈ ప్రపంచంలో ఎయిడ్స్ని నివారించాలి అంటే మనమందరం కూడా, ముఖ్యంగా ఈరోజు యంగర్ జనరేషన్ అంతా కూడా తప్పనిసరిగా ఒక ఓత్ తీసుకోగలగాలి. ఎయిడ్స్కి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ సెక్సువల్ పార్టిసిపేషన్లో తప్పనిసరిగా సేఫ్ అండ్ సెక్యూర్ సెక్సువల్ పార్టిసిపేషన్ అనేది తప్పనిసరి జరగాలి. ఆవేశంలో తీసుకున్న ఒక క్షణం అనేది నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడమే కాకుండా ఫర్దర్గా వచ్చే జనరేషన్స్ మీద చాలా ప్రభావం చూపెడుతుంది. అసలాంటి ఏ పాపము తెలియకుండా, ఏ రకమైనటువంటి బాధ్యత లేకుండా చాలామంది పిల్లలు, సుమారుగా మన జిల్లాలో తీసుకుంటే 350 మంది పిల్లలు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నారు. వాళ్ళు ఏం తప్పు చేశారు? ఆ తండ్రో తల్లో చేసినటువంటి తప్పు వలన ఆ పిల్లలకి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. సో దయచేసి దీన్ని అర్థం చేసుకొని మనము సేఫ్గా ఉండడమే కాదు, సమాజంలో ఉండే మీ తోటి వాళ్ళందరికీ కూడా తెలియచేయండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ ఎయిడ్స్ దినోత్సవంలో ఖచ్చితంగా మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, పూర్తిగా ఎయిడ్స్ రాకుండా ఎలా ఉండాలి అనేది ఒకటైతే, వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేయాలి, సమాజం వాళ్ళ యొక్క ఏ రకంగా ఉండాలి, ఈ 2 కార్యక్రమాలు, ఈ 2 విషయాల్ని మాట్లాడుకోవడానికి మనం ఈ వేదికను ఉపయోగించుకుంటాము. సుమారుగా 2,50,00,000 రూపాయలకి వరకు కూడా పూలప్ చేసి దాని ఫిక్స్డ్ కూడా ఈ పిల్లలందరికీ న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ఇవ్వడం. సో ఇలాంటి ఈ కార్యక్రమాలు చేయడానికి కింద ఉన్నటువంటి దాతలు కూడా సమాజం యొక్క ఆ నిబద్ధత చాటుకోవాల్సిన. నేను బాధ్యత కలిగిగా నా కుటుంబ సభ్యులకి, తోటి వారికి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కలిగిస్తానని, హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో పాలు పంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. హెచ్ఐవి వ్యాప్తి నివారణకు మరియు హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపకుండా సేవలు అందిస్తానని, ఏఆర్టీ మందులు వాడుతున్న వారిని ప్రోత్సహించి వారికి మనోధైర్యం కలిగిస్తానని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండటానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కూడా హెచ్ఐవి బాధితులకు అండగా నిలిచి వారి కుటుంబానికి ఎంతో సపోర్ట్గా నిలిచారు. వారి అప్రూవల్ సంస్థ తరఫున వైస్ చైర్మన్ గారు ఎమ్మంటోని కలెక్టర్ గారి ద్వారా స్వీకరిస్తున్నారు.
స్వాగతి మహిళ మాస్క్ నాయకులు. ప్రసాద్ పొందూరు, శైలజ ఎల్టీ చౌదరి, శ్రీరామ్ శర్మ, గోవింద్. సో ఐసిటిసి కౌన్సిలర్ కోవిడ్ టైంలో కూడా చాలా సర్వీసెస్ అందజేశారు. మాస్క్ తీయండి, ఫోటో తీసుకోండి. అందరూ వచ్చేసి నేను చెప్పాను తీసుకోండి, తర్వాత మాస్క్. అలాగే ఈ లోపల కాలేజ్ స్టూడెంట్స్ క్యాష్ ప్రైజ్ 3500 క్యాష్ ప్రైజ్ ఇద్దరు కలిపమ్మా. సెకండ్ ప్రైజ్ 500. థర్డ్ ప్రైజ్ పెయింటింగ్ శ్రీదేవి. ఫస్ట్ ప్రైజ్ శ్రీకాకుళం శివాజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెన్ శ్రీకాకుళం. శ్రీకాకుళంలో ప్రారంభమైన నుంచి కూడా ఎయిడ్స్ కోసం డిపార్ట్మెంట్ వారు ప్రజలు మంచి సహకారంతో ఈనాడు ఎయిడ్స్ని 2 సంవత్సరాల నుంచి కొంచెం తగ్గుముప్పు పట్టేట్టుగా చూడగలిగామంటే మీ అందరూ సహకారమే. సో క్రియేట్ అవేర్నెస్ యాక్షన్ విత్ కన్సిస్టెన్సీ క్రెడిబిలిటీ కంటిన్యూటీ ఫర్ హ్యూమన్ కేర్. నిలకడగా నమ్మికగా నిరంతరంగా ప్రచారం చేసి చైతన్యం చేయగలిగితే ఎయిడ్స్ నిర్మూలన తగ్గుతుంది. మనకి ఏ పుణ్యభూమి భారతదేశమో, ఏ ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక నిర్మించిందో, ఏ శ్రీరాముడు జన్మించిన దేశమో, ఏ ఏకపత్నియుతమైనటువంటి దేశమో, అలా మన దేశం ప్రపంచానికి ఎయిడ్స్ కేంద్రం అయిపోయింది కొన్నాళ్ళు. కాబట్టి మాస్టర్ గారిని 2 మాటలు మాట్లాడారు.